అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున డిమాండ్ చేశారు. పాఠశాలల్లో అధిక ఫీజుల వసూలును నియంత్రించాలని కోరారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని డీఈఓ బొల్లారం భిక్షపతికి అందజేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా అనుమతి లేకుండా అధిక ధరకు పాఠ్యపుస్తకాలను, దుస్తులను విక్రయిస్తున్నారని, అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు స్పందించకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో చల్లా కోటేష్ యాదవ్ ఉన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని మరి ముఖ్యంగా పుట్టగొడులాగా పుట్టుకొస్తున్న ప్రైవేటు అనుమతి లేని పాఠశాలపై చర్య తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా అధిక ఫీజు నియంత్రణ అని చెప్పేసి ఒక్కొక్క పాఠశాలలో ఎలాంటి అనుమతి లేకుండా పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ, దుస్తులు కానీ అమ్ముతున్నారు, అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇట్టి విషయంపై చర్య తీసుకోవాలని చెప్పేసి మా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో డిఓ గారికి రికమెండేషన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఈరోజు కొత్తగా పెట్టి ఈరోజు ఎలాంటి అనుమతి లేదు, గ్రౌండ్ పర్మిషన్ లేదు, ఫైర్ పర్మిషన్ లేదు, ఎలాంటి మౌలిక వసతులు లేకుండా నిర్మించబడిన స్కూల్లో అనుమతి రద్దు చేయాలని చెప్పేసి, అధిక ఫీజులు తీసుకుంటున్న పాఠశాలపై చర్య తీసుకోవాలని చెప్పేసి మా టీఆర్ఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేని కలెక్టరేట్ గారు కూడా ముట్టడిస్తామని చెప్పిన సందర్భంగా డిఓ అధికారిగా హెచ్చరిస్తున్నాం.